2 దశాబ్దాలండి. 2 దశాబ్దాలుగా టీడీపీ జెండా ఎగరలేదు కందుకూరులో. మళ్ళీ మీ క్వశ్చన్‌లోనే ఆన్సర్ ఉంది. ఫస్ట్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువండి. ఎందుకంటే ఐ నో వాట్ ఐ యామ్ ఇంటూ. ఐ నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. నేను ఒకవేళ క్యాండిడేట్ కింద అధిష్టానం నన్ను కానీ సెలెక్ట్ చేస్తే నేను ఏం చేయాలి అనేది నాకు చాలా క్లియర్గా తెలుసు. ఆ క్లారిటీని నేను జనానికి ఇవ్వగలననే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. నాకు క్లియర్గా అది తెలుసు కాబట్టి ఐ కెన్ గివ్ ద మెసేజ్ వెరీ క్లియర్లీ. అయితే నేను ఇప్పుడు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాను, కానీ గత 3 సంవత్సరాలుగా కూడా కందుకూరు నియోజకవర్గంలో నేను గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తున్నారు. గ్రాస్ రూట్లో వర్క్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఒక ట్రస్ట్ స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా నేను చాలా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేశాను. అయితే ఐఎమ్ నాట్ ఎ న్యూ పర్సన్ టు ద కాన్స్టిట్యుయెన్సీ. ఆఫ్ కోర్స్ ప్రజలకు మీరు కొత్త కాదు. ప్రజలకి నేను కొత్త కాదు. ప్రజలకి నేనేంటో తెలుసు, నా సేవా తత్పరత ఏంటో తెలుసు. నేను ప్రజల్లోకి వెళ్ళడానికి నా దగ్గర అన్ని అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను. కానీ కందుకూరు నుంచి రామారావు గారు ఇంకా ఎంతోమంది 2-3 గట్టి క్యాండిడేట్స్ ఉన్నారు అని చెప్పని వింటూ ఉన్నాను. ఆశావహులు బీఫార్మ్ చేతికి వచ్చే వరకు అందరూ ఆశావహులే. చాలా సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఆశావహులు కూడా చాలా మంది ఉన్నారు. అవును. ఎవరికి ఇప్పుడు అధిష్టానంకి సీట్ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద చాలా చాలా క్లియర్ అభిప్రాయాలు ఉంటాయి. సో దే హ్యావ్ దేర్ ఓన్ హోంవర్క్ టు కమ్ టు అ డెసిషన్. సో వాళ్ళ సర్వేలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఎంక్వైరీస్ కానివ్వండి, వాట్ ఎవర్, దే హ్యావ్ దేర్ ఓన్ వేస్ టు డిసైడ్ అ పర్సన్ వెదర్ షీ ఆర్ హీ ఈజ్ రియలీ ఎలిజిబుల్ టు బీ ద క్యాండిడేట్ ఫర్ తెలుగుదేశం పార్టీ ఇన్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. అలాంటి ఒక డెసిషన్కి వచ్చి ఎవరికి సీట్ ఇచ్చినా కూడా నేను సంపూర్ణంగా మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తాను. ట్రూ. యాక్చువల్లీ ఏంటంటే ప్రజల పక్షాన ఆలోచిస్తే ఏ పార్టీ వచ్చినా ఏ వ్యక్తి వచ్చినా మా సమస్యలు తీరాయా లేదా అనేది ఆలోచిస్తారు ప్రజలు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు గుర్తించిన ఎన్ని రోజులుగా గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీరు. సో అక్కడ కందుకూరులో ఉన్న సమస్యలు ఏంటి అని అంటే ఏం చెప్తారు? కందుకూరు విషయానికి వస్తే ప్రకాశం జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో కొంత వెనుకబడి ప్రాంతం. ఆ వెనుకబడిన ప్రాంతంలో కందుకూరు ఇంకొంత వెనుకబడిన ప్రాంతం. అయితే దానికి వివిధ కారణాలు ఉన్నాయి. అక్కడ వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. అగ్రికల్చర్ బేసిక్గా వర్షం మీద డిపెండ్ అయి ఉంటుంది. వర్షాధారిత పంటలు ఉంటాయి. ఒకవేళ బోర్ వేసినా కూడా అక్కడ నీళ్లు రాని పరిస్థితి. నీళ్లు వచ్చినా కూడా వెరీ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వాటర్. ఆ హార్డ్ వాటర్ ఎంత హార్డ్ అంటే కొన్ని రకాల పంటలు కూడా పనిచేయదు, అంత హార్డ్ వాటర్ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం ఉన్న సీజన్లో అయితే కొంత వ్యవసాయం ఆడవాళ్ళు పూర్తిగా మేనేజ్ చేస్తూ ఉంటారండి వ్యవసాయాన్ని. మొత్తం అక్కడ ఆడవాళ్ళు రోజుకి 16 గంటలు కష్టపడతారు అనడంలో అతిశయోక్తి లేదు. పొద్దున్న నిద్ర లేచి ఇంటి పని అంతా చేసుకొని ఈవెన్ క్యాటిల్ని అంటే బరిగొడ్లను కూడా వాళ్ళు తోలుకుని వెళ్ళి రోజంతా పొలంలో పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ ఇల్లు చక్కదిద్దుకుంటారు. ఆడవాళ్ళు 16 గంటలు పనిచేస్తారండి అక్కడ. కానీ వ్యవసాయం ఉన్న సీజన్లో. కానీ లేని సీజన్లో పరిస్థితి ఏంటి? దెర్ ఈజ్ నో ఎంప్లాయ్మెంట్. ఉపాధి లేదు అక్కడ. విద్య, వైద్యం, ఉపాధి, పారిశుద్ధ్యం ఇవి ఎప్పుడూ కూడా ఒక సొసైటీని ముందుకు తీసుకెళ్తాయండి. వాటి లేమి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ప్రోగ్రెస్ అంటూ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. అయితే ఈ అన్నిట్లో కూడా కందుకూరు వెనకబడి ఉంది. ఎంతమందో ముఖ్య నాయకులు అక్కడ ఉన్నారు. 4 దశాబ్దాల నుంచి తెలుగుదేశం జెండా ఎగరలేదు. కానీ వేరే పార్టీలు మహిదర్ రెడ్డి గారు చాలా కాలం ఉన్నారు అక్కడ. అవును, ఒక ఇండస్ట్రీ కూడా పెట్టలేదు ఆయన వచ్చిన తర్వాత కూడా విన్నానండి. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు పైప్ లైన్లో రెండు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారండి తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఒకటి పల్ప్ ఇండస్ట్రీ. అక్కడ పల్ప్ ఇండస్ట్రీ ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎందుకంటే యూక్లిప్టస్ ఎక్కువగా పెంచుతారు అక్కడ. కాబట్టి పల్ప్ ఇండస్ట్రీకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అట్లాగే పల్సస్ ఇండస్ట్రీకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఆ తర్వాత మహిళలు పనిచేయడానికి ఒక గార్మెంట్ ఇండస్ట్రీ అక్కడ పెట్టొచ్చు యాక్చువల్లీ. ఓకే, సో ఈ పల్ప్ ఇండస్ట్రీ పైప్ లైన్లో ఉంది. దానికి శంకుస్థాపన కూడా చేశారు. పేపర్ మిల్ శంకుస్థాపన కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు. బట్ ఇట్స్ స్టిల్ ఇన్ ద పైప్ లైన్. అలాగే రామాయపట్నం పోర్ట్ ప్రాజెక్ట్, ఒక పోర్ట్కి కృష్ణపట్నానికి రామాయపట్నానికి 125 కిలోమీటర్స్ డిస్టెన్స్. అంటే ఒక పోర్ట్కి మినిమం 125 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండాలనే రూల్ ఉంది. బట్ దాన్ని కొంచెం సడలించి యూనియన్ గవర్నమెంట్తో మాట్లాడి రామాయపట్నం పోర్టుని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. బట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇప్పటికీ అందులో ఇంప్రూవ్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేదు, కంప్లీట్ అవ్వలేదు.
ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ పోర్ట్ని డెవలప్ చేస్తే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది చెప్పండి. పల్ప్ ఇండస్ట్రీ ఎందుకు అక్కడ శంకుస్థాపనతో ఆగిపోయిందంటే, అక్కడ భూమి ఏదైతే అక్వైర్ చేస్తున్నారో ఆ భూమిలో పొలిటికల్ లీడర్స్ భూములు కూడా వెళ్ళిపోతాయని బాధ. సెల్ఫ్ ఎజెండాతో పబ్లిక్ ఎజెండా ఎప్పుడు పెట్టుకోలేం కదండి. సో దిస్ ఇస్ ద రీజన్ వై కందుకూరు ఈజ్ నాట్ డెవలపింగ్. ఇవన్నీ ఒకటైతే కనీస మౌలిక సదుపాయాలు కూడా మౌలిక సదుపాయాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, దోమల సమస్య, పారిశుద్ధ్యం లేదు. సో అయితే రేపు మీకు టికెట్ వచ్చి మీరు పోటీ చేసి మీరు విన్ అయితే ప్రజలకు మీరు ఏం చేయాలనే ఒక స్ట్రాటజీతో ముందుకు అడుగు వేస్తారు అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం నేను చెప్పినవన్నీ బ్లూ ప్రింట్ లో ఉంటాయండి, డెఫినెట్ గా ఉంటాయి. ఓకే, బట్ ద ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ ఎస్టాబ్లిష్ ఎ ఇండస్ట్రియల్ పార్క్ ఓవర్ దేర్. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ల్యాండ్ బ్యాంక్ చాలా ఉంటుంది. ఈవెన్ కందుకూరు పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ బ్యాంక్ విపరీతంగా ఉంటుంది. సో ఒక ఇండస్ట్రియల్ పార్క్ కనుక మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే, పార్క్ కనుక ఒక పర్మిషన్ తెచ్చుకోగలిగితే, వీ కెన్ అట్రాక్ట్ మెనీ ఇండస్ట్రీస్. ఎందుకంటే మనకి హైవేస్ దగ్గర ఉన్నాయి, స్టేషన్స్ దగ్గర ఉన్నాయి. ఓకే, వీ హ్యావ్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అండ్ అరౌండ్. సో ఆన్ ఆల్ దిస్ బేసెస్ వీ కెన్ డెఫినెట్లీ ప్రపోజ్ ద ఇండస్ట్రియల్ పార్క్ ఓవర్ దేర్. ముందు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలండి. జనం వలస వెళ్ళిపోకుండా చూడాలి మనం. ఎన్ని కారణాలతో వలస వెళ్ళిపోతారు, ఉపాధి లేక వలస వెళ్ళిపోతున్నారు, అక్కడ విద్య లేక వలస వెళ్ళిపోతున్నారు. పిల్లల్ని మంచిగా చదివించుకోవాలంటే పక్కకి ఏ ఒంగోలో లేకపోతే నెల్లూరో లేకపోతే హైదరాబాద్ వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కానీ కందుకూరుని మరి ప్రకాశంలో కలుపుతారా అంటే, టీడీపీ గవర్నమెంట్ వస్తే డెఫినెట్గా అది జరుగుతుంది అని లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు అక్కడ వాగ్దానం చేశారు. అట్లాగే మొన్న కనిగిరి బహిరంగ సభలో, రాకదిల బహిరంగ సభలో కూడా ఒకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అందరికీ గుర్తు చేశారు ఆ విషయం. తెలుగుదేశం శ్రేణులతో కలిపి మేము 53 రోజులు ఉద్యమం చేసామండి. ఆ ఉద్యమంలో కూడా అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వస్తే గనక ప్రకాశం జిల్లాలో మళ్ళీ కందుకూరిని కొనసాగిస్తామని ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ లీడర్స్ వాగ్దానం చేయడం జరిగింది. అది డెఫినెట్గా మేము చేస్తాము అనే కాన్ఫిడెన్స్తో నేనున్నాను. యాక్చువల్గా మీరు ఎలాంటి కార్యాచరణతో అడుగు ముందుకేయాలనుకుంటున్నారు అని అంటే? డెవలప్మెంట్ ఎజెండాతో అండి. కానీ మీ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడన్నా ప్రజలతోటి నేను ఇక్కడి నుంచి ఇలా నేను అనుకుంటున్నాను అనో, లేకపోతే మీరు రాజకీయ రంగప్రవేశం గురించో చెప్పడం జరిగిందండి? లేదండి, నేను ఎప్పుడూ కూడా నా ట్రస్ట్ కార్యక్రమాల్ని పాలిటిక్స్ని కలపలేదు. ఎప్పుడు కూడా అది జరగలేదు. ఆ ట్రస్ట్ కార్యక్రమాలకు ఎప్పుడైనా పిలిస్తే, నేను చీఫ్ గెస్టుల కింద పిలిస్తే అక్రాస్ ద పార్టీస్, అన్ని పార్టీస్ వాళ్ళని పిలిచాను, అలాంగ్ విత్ బ్యూరోక్రాట్స్, అలాంగ్ విత్ గవర్నమెంట్ ఆఫీషియల్స్. అంతేగాని ఒక పార్టీని దీనికి చేయగాని నేను ఎప్పుడు చేయలేదు. ట్రస్ట్కి అంటే ట్రస్ట్లో భాగంగా మా హస్బెండ్ కూడా వర్క్ చేస్తారు కాబట్టి, హీ బీయింగ్ ఎ బ్యూరోక్రాట్, హీ కాంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఎనీ పొలిటికల్ పార్టీస్. రైట్. అంటే ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ ఎలా ఉన్నాయో, మహిళా రిజర్వేషన్కి సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి యాక్చువల్గా. సో అలా ఏమన్నా మీకు ఒక ప్లస్ అయ్యే అవకాశం ఉందా మీ ఉద్దేశ ప్రకారం? కందుకూరు వచ్చేసి ఓసీ రిజర్వ్డ్ కానీ మహిళా రిజర్వ్డ్ కాదండి. ఓకే, అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేను కేవలం ఉన్న ఒకే ఒక మహిళా క్యాండిడేట్ని కాబట్టి, నేను సీట్ కోసం ప్రయత్నిస్తున్నాను కాబట్టి, లేకపోతే ఆశావహరాలను కాబట్టి, నా స్ట్రెంగ్స్ నాకు ఉన్నాయి. ఐ నో హౌ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే, సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుని డెఫినెట్గా పార్టీ నాకు అవకాశం ఇస్తుందని బలంగా నమ్ముతున్నాను.